అహ్మదాబాద్ ప్రమాద స్థలానికి ఎన్ఐఏ చేరుకుంది. ఎన్ఐఏ పరిశీలనలో ఓ మృతదేహం బయటపడింది. డెడ్ బాడీని స్పాట్ నుండి అధికారులు తరలించారు. విమాన ప్రమాద స్థలి దగ్గర ఆధారాలు సేకరిస్తున్నారు. స్పాట్ లో డీజీసీఏ, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించాయి? ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు? అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎన్ఐఏ కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేపడుతుంది. అయితే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైన కూడా ఎన్ఐఏ ఇప్పటికే దృష్టి కొనసాగించింది. అయితే ఇప్పటికే ఒక దర్యాప్తు చేస్తుండగా మరొక మృతదేహం కూడా వెలికి తీశారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఎన్ఐఏ ఇప్పటికే కొన్ని సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా మొదలు పెట్టింది. ఎందుకంటే కొంత అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇందులో కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అనే దానిపైన కూడా పూర్తిగా సంబంధించి ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా ఇప్పుడే ప్రారంభమైంది ఒక ఎన్ఐఏ సంబంధించిన దర్యాప్తు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క దర్యాప్తు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో ఆ యొక్క దర్యాప్తు తర్వాత ఎలాంటి కుట్రకోణం ఉందా లేకపోతే దీనికి సంబంధించి సాంకేతిక లోపం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకున్నారనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు? ఇంకా ఎలాంటి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది? దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు అక్కడ వారికి కావాల్సిన అనుమానాలకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరికాయనేది మాత్రము ఇంకా వారు ఎక్కడ కూడా వివరించలేదు. అయితే దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.